రామాయణంలో మీ అందరికీ తెలిసిన విశ్వామిత్రుడు అనే ఋషి బ్యాక్ స్టోరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకప్పుడు కుష విదర్భ అనొక రాజు రాణి ఉండేవారు. ఈ రాజుకి రాణికి నలుగురు పిల్లలు, కుశంభ, కుశానభ, అధూర్తరజస, ఉస్వు. ఈ నలుగురు పిల్లలు ఉండేవారు. ఈ నలుగురు పిల్లలు పెద్ద అయిన తర్వాత మీరు మీ యొక్క ఇండిపెండెంట్ నగరాన్ని నిర్మించుకోండి అని కుష అనే రాజు ఈ నలుగురు పిల్లలకి చెప్పాడు. ఈ నలుగురిలో పెద్దవాడైన కుశంభ అనే రాజు కౌశంబి అనే నగరాన్ని నిర్మించాడు. అలాగే కుశానభ అనే రెండో కొడుకు మహోదయ అనే నగరాన్ని నిర్మించాడు. అలాగే అధూర్తరజస అనే మూడో కొడుకు ధర్మారణ్య అనే నగరాన్ని నిర్మించాడు. అలాగే ఉస్వు అనే నాలుగో కొడుకు గిరివ్రజ అనే నగరాన్ని నిర్మించాడు. సో వీళ్ళల్లో మన కాన్సన్ట్రేషన్ ఓన్లీ రెండో కొడుకు అంటే కుశానభ మీదే ఉంటుంది. ఈ కుశానభకి ఘృతాచి అనే ఆమెతో పెళ్ళవుతుంది. పెళ్ళైన తర్వాత వీళ్ళకి 100 మంది కూతుర్లు పుడతారు. ఈ 100 మంది కూతుర్లు ఒకరోజు ఏంటంటే